నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, ఆస్ట్రాలజిస్ట్, అలాగే ఆమె పేరు ఆర్బి సుధా గారు. ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెతో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్. మేడం? ఈ ఆగస్ట్ నెలలో అసలు ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? తప్పక ఫస్ట్ చూద్దాం. ఎప్పుడులాగే మనం ఫస్ట్ గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అందరికీ తెలిసిన విషయం మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, 9 ప్లానెట్స్ 12 రాశిలో ఉంటాయి. రాశి అనేది ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో మీ జాతకంలో దాన్ని రాశి అంటాం. అంటే ఒక్క ప్లానెట్ గురించి. సో ఇప్పుడు కూడా రాశి వారిగానే మాట్లాడుకోగలుగుతాం. బట్ ఎప్పటికైనా సరే జాతకం పరిశీలించుకుని ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక పూజ కానీ, జపం కానీ చేసుకోవడం అనేది మంచిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే అన్ని జనరల్ టాపిక్స్. అంటే ఏంటి, రాశి వారిగా. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రంలో కోట్లాది మంది ఉంటారు. కానీ ఆ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే జాతక రీత్యా మనం చూసినప్పుడు, ఎందుకంటే 9 ప్లానెట్స్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం ఏంటంటే గోచార రీత్యా అదొకటి, ప్లస్ జాతకం, ప్లస్ ఏంటంటే మనకి టైం పీరియడ్. సో ఈ టైం పీరియడ్ అవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రెడిక్షన్స్ అనేది డిఫరెంట్ అవుతుంది. అంటే ఏంటి, ఫలితాలు అనేవి డిఫరెంట్ అవుతాయి తెలుగులో చెప్పాలి అంటే. అందుకనే మనం ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది రాశి ఫలితాలు అనే మాట్లాడుకుంటున్నాము. సో రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో ఫస్ట్ చూద్దాము. ఎప్పుడులాగే నేను ఎప్పుడు ఫస్ట్ శనీశ్వరుతోనే మొదలెడతాను. ఎందుకంటే శనీశ్వరుడు ఎప్పటికైనా సరే మనకి ఆయుకారకుడు, అలాగే కర్మకి కారకుడు. అంటే ఏంటి, ఈ కాలంలో కర్మ చేస్తే గానీ, కర్మ అంటే మనం చేసే పని అనుకుందాము. కర్మ చేస్తే గానీ మనకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, ఫలితం అంటే ఏంటి, అందరూ ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బును ఆకర్షించడం ఎలాగా ఇవే అడుగుతూ ఉంటారు. సో ప్రస్తుతం శనీశ్వరుడు అందరికీ తెలిసిన విషయం, మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రెషన్ అయ్యారు లాస్ట్ మంత్. అంటే వక్రించి ఉన్నారు. అది నవంబర్ వరకు ఉందన్నమాట. సో ఎవరెవరికి ఏలినాట్స్ అని ఉందంటే, ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కుంభం వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఏలినాట్స్ అని. అంటే 7.5 years శని అనేది అందరికీ తెలుసు. ఏలినాట్స్ అని అంటే 7.5 years శని. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటారనమాట శనీశ్వరుడు. సో కుంభానికి, అలాగే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి మనకి ఏలినాట్స్ అని ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది శుక్రాచార్యుడు. శుక్రుడు ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆగస్ట్ 21 ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. అదే మిథునంలో మనకి తెలుసు ఇప్పుడు జూపిటర్ ఉన్నారు. సో జూపిటర్ ఏంటంటే లాస్ట్ మంత్ కంబస్ట్ అయ్యారు, ఆయన బయటకు వచ్చేసారు. సో పరిపూర్ణంగా ఫుల్ పవర్తో ఉన్నారు. సో కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి జూపిటర్ మూలాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆగస్ట్ 17కి మనకి ఆయన ఓన్ రాశి ఏంటి, మనకి సింహం. సో సింహానికి మూవ్ అవుతున్నారు అనమాట. సింహాల్లో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ లాస్ట్ మంత్ వరకు మార్స్ ఉన్నారు. ఆయనేమో ఎండ్ ఆఫ్ జూలై ఎక్కడికి మారారు, కన్యకు మారారు. సింహంలో ఏమో ప్రస్తుతం మనకి కేతు ఉన్నారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సింది మనం మెర్కురీ అంటే బుధుడు ఏంటంటే వక్రించి ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంచెం కంబషన్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఏంటంటే ఆయన ఆగస్ట్ 10th 11th అలా కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు. అండ్ ఆల్సో ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అంటే 30th August ఏంటంటే సింహానికి మూవ్ అవుతున్నారు. రాహు ఏమో మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారనమాట. కేతు మనకి సింహంలో ఉన్నారు. సో మనం లాస్ట్ మంత్ కూడా మాట్లాడుకున్నాం. అంటే ఏంటంటే మార్స్ అండ్ కేతు అంటే కుజుడు కేతు మనకి అంత మంచి కాంబినేషన్ కాదు అని మాట్లాడుకున్నాం అనమాట. సో ప్రస్తుతం మార్స్ ఏమో మనకి కన్యలో ఉన్నారు. కన్య నుంచి తులాకి వెళ్ళడానికి ఏమిటో సెప్టెంబర్ అవుతుంది అనమాట. సో ఇవి గ్రహ స్థితులు అనమాట. జనరల్గా మనం మాట్లాడుకోవాలి అంటే ఈ గ్రహ స్థితుల్ని బట్టి మనం గోచారం బట్టి మనం ఏమో రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటాం. కానీ ఏంటంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు అనమాట. బట్ శని వక్రం మూలాన్ని కుంభానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ జూపిటర్ పరిపూర్ణంగా ఫుల్ స్ట్రెంగ్త్ తోటి ఏంటంటే మనకి మిథునంలో ఉన్నారు కనుక సో మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది. అలాగే ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుందన్నమాట. అండ్ టెలికమ్యూనికేషన్స్, జనరల్గా అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరికీ, సపోజ్ యూట్యూబ్ రంగం అనుకో, ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు, కన్సల్టింగ్, అలాంటి వాళ్ళందరికీ జనరల్గా కూడా బాగానే ఉందన్నమాట. బికాస్ ఈ గ్రహస్థితి మూలాన్ని జనరల్ పరిహారాలు మనం మాట్లాడుకోవాలి అంటే ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటి, రాహు కేతు పూజలు చేసుకోండి. రాహు ఇందాక నేను చెప్పినట్టు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. మెర్కురీ కూడా తోడవుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్కి మనం మాట్లాడుకోవాలి.
బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన తోడవుతున్నారు అనమాట. సో మెర్కురీ కేతు కొంత అంటే ఏంటి కొన్ని ఇబ్బందులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మనం ఎక్కువ రాహు కేతు పూజలు చేసుకోమంటే అందరికీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ చాలా బాగుంది అనుకో, బాగుంది హ్యాపీగా గడిచిపోతుంది అనుకుంటారు. అదే కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో జనరల్గా ఈ పూజలు చెప్పినా లేకపోతే ఒక జపం చెప్పినా లేకపోతే ఒక పరిహారం చెప్పావు అనుకో, ఏదో ఒకటి ఇప్పుడు నల్ల కుక్కకి ఏదో ఫుడ్ పెట్టండి, భోజనం పెట్టండి అంటాం, లేకపోతే వృద్ధాశ్రమంకి వెళ్ళి భోజనం పెట్టండి అంటాం, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం చిన్న చిన్నవి. అలాగే ఏంటంటే చీమలకి పెట్టండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పాజిటివ్ థాట్ని మనం ఎక్కువ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట. ఎప్పటికైనా సరే పీరియడ్ గడవాలి, బ్యాడ్ పీరియడ్ గడవాలి అంటే కనుక పాజిటివ్ థాట్ ఉంటే ఇప్పుడు వెళ్ళి ముందుకెళ్ళాలి కదా, అక్కడే ఆగిపోం కదా. ఈ నెల తర్వాత వచ్చే నెల ఉంటుంది కదా, సో అక్కడ ఆగిపోకుండా ముందుకు సాగాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్గా కొంచెం ఆలోచిస్తూ ఉంటే కనుక ముందుకెళ్ళడం ఈజీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో రాహుకేతు పూజలు కంటిన్యూగా చేసుకోవడం మంచిది. అలా కాని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు చదువుకోవచ్చు. నేను చేయలేను, నాకు రాదు అంటే వినండి, యూట్యూబ్లో ఈజీగా అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా ఉంది, ఏఐని అడిగినా కూడా మనకి నవగ్రహ స్తోత్రం వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే పీడిఎఫ్లో కూడా ఏంటంటే అది చదువుతుంది, ఇక్కడ వాయిస్ కూడా ఇచ్చేస్తారు. సో ఈజీగా అవన్నీ చేసుకోవచ్చు. మనం చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటున్నామో తప్పక చేస్తాం. సో ఎప్పటికైనా సరే ఇవన్నీ ఎందుకు చెప్తావు అంటే పాజిటివ్గా వెళ్ళడానికి చెప్తాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు అనేవి అందరికీ తప్పదు. అంటే ఏంటంటే ఎత్తు తగ్గులు అనేది లైఫ్లో అందరికీ ఉన్న ఒక విషయమే. సో ఎప్పుడు మనకి ఎత్తు ఉండాలి, ఎప్పుడు మనకి కిందే ఉండాలి, ఎప్పుడు మన పైనే ఉండాలి అని అనుకోవడానికి లేదు. సో ఎత్తు తగ్గులు అనేది కామన్. సో ఈ గ్రహస్థితిని బట్టి మనం ఇప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. మేడం, తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకు మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకుంటూ ఉండాలన్నమాట. కానీ వీళ్ళకి ఏంటంటే మంచి లాభం అనేది ఉంటుంది టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. ఎందుకంటే మనకు తెలుసు జూపిటర్ చూప్ అనేది ఉంది. సో వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు అయ్యారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 9వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక భాగ్యం అనేది డెవలప్ అయింది. ఎస్పెషలీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి ఏంటంటే ఇంట్లోంచి ఏదైనా స్టార్ట్ చేయాలి లేకపోతే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆర్డర్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ ఆగస్ట్ అంతాను. అండ్ ఆల్సో ఏంటంటే దాని దిశగా ఖర్చు పెట్టడం కానీ నేర్చుకోవడం కానీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 12th మనకి సెకండ్ లార్డ్ 12th ఉన్నాడు. సో అందుకని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అటు ఖర్చు కనిపిస్తుంది, అటు రాబడి కనిపిస్తుంది, లాభము ఉంది, ఖర్చు ఉంది చాలా మటుకు. కానీ వీళ్ళు చేసే పనిలో ఎస్పెషలీ ఉద్యోగ రీత్యా తప్పక ఏంటంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అన్నీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ట్రావెలింగ్ చేస్తారు, అంటే పని గురించి ట్రావెలింగ్ చేసి అంటే పై వాళ్ళ బాసెస్ మన్నన పొందడం కానీ లేకపోతే వాళ్ళు చేసే పనిలో ఏంటంటే చురుగ్గా పాల్గొని దాన్ని కంప్లీట్ చేసి అందరి దృష్టిలో పడడం కానీ జరుగుతుందన్నమాట. అదొకటి కాకుండా ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఏర్పడుతుందన్నమాట. అండ్ ఆల్సో ఇంట్లో శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ దూబ్ర ఖర్చులు లేనప్పటికీను ఖర్చులు అయితే బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా 7th లార్డ్ ఏమో మనకి తెలుసు 12th సెకండ్ అండ్ 7th లార్డ్స్. దాంపత్య జీవితంలో మాత్రం కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా ఒక పార్ట్నర్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా 9th లార్డ్ 10th లార్డ్స్ తప్పక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది, ఎస్పెషలీ ఈ మంత్ అంతాను. అండ్ ఆల్సో 11th లార్డ్ 11th వెళ్ళే వరకు ఏంటంటే ఇంకా ఏంటంటే మంచి మంచి అంటే ఫలితాలు అనేవి, నాట్ ఓన్లీ ఫలితాలు వాళ్ళు చేసే పనిలో అలాగే ఇంటర్వ్యూలో కూడా మంచి సక్సెస్ సాధించే ఒక దశ కింద వీళ్ళకి తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. తర్వాత 11th లార్డ్ 11th వెళ్ళిన తర్వాత, ఎందుకంటే 11th కేతు ఉన్నాడు. సో ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో ఇండిపెండెంట్ కన్సల్టెంట్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎప్పుడైనా సరే ఫారిన్లో సెటిల్ చేయాలి, పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక వీళ్ళు సెటిల్ చేస్తారు. వాళ్ళ మీద ఖర్చు పెట్టే మనకి సూచనలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 5th లార్డ్ వక్రించి ఉన్నారు. సో తప్పక ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కొంతవరకు కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తప్పక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. వాటి మీద ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ 5th లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఫారిన్లో ఎవరైనా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు అంటే వాళ్ళు
తప్పక సక్సెస్ సాధిస్తారు, ముందుకెళ్తారు అనేది మనకి కనిపిస్తుంది. అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి కూడా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నాంది పలుకుతారు అనమాట. అంటే ఏంటంటే ట్రావెలింగ్ చేద్దాము నెక్స్ట్ మంత్ అంటే ఈ ఇయర్లో వెళ్దాము అనుకుని ట్రావెలింగ్ చేయడము, పిల్లల్ని కలవడం, అంటే ఏంటంటే మనకి దూర బంధువులు ఉంటారు, అంటే అలాగే మనకి ఏంటంటే సన్నిహితులు ఉంటారు, వాళ్ళందరినీ కలవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే ఫస్ట్ మార్స్కి అంటే ఏంటంటే కుజుడికి పూజ చేయడం, అంటే ఏంటి జపం చేసుకోవడం మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం మంచిదన్నమాట. అలాగే ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం, గో పూజ చేయడం మంచిది. అది కాకుండాను నిండు ముత్తైదుని ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం అనేది మంచిది వీళ్ళకి. ఇవన్నీ చేసినప్పటికీ వీళ్ళకి ఇంకా బాగుంటుంది అనమాట, సూచనలు అవి బాగుంటాయి అన్నమాట. పరిపూర్ణంగా జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక ఏది చేసినా వీళ్ళకి అడ్డంగాలు వచ్చినా కొంతవరకు ఏంటంటే మనకి సక్సెస్ అనేది అంటే ప్లస్ పాయింట్ పాజిటివిటీ అనేది మనం చూస్తున్నాము. అలాగే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా 9th ఉన్నారు కనుక బాగుంటుంది వీళ్ళకి. అలాగే 10th కూడా వెళ్తారు ఈ మంత్లోనే. సో కెరియర్ పరంగా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.